హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏదైతే ఫ్యామిలీ ఎపిసోడ్ జరిగిందో, ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఏదైతే సండే ఎపిసోడ్ అయిపోయిందో, సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మండే ఎపిసోడ్ అనేది చాలా బాడీ వేడిగా జరిగింది నామినేషన్స్తో. సో ఈ సీజన్లో ఎప్పుడు జరిగిన విధంగా ఆ రేంజ్ నామినేషన్స్ అయితే జరగడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం ఏదైతే ఈ తుప్పాస్ టాస్కులు పెట్టడం జరుగుతుందో, అంటే బయట నుంచి వేరే సీజన్కి సంబంధించిన కొంతమంది యోధురాళ్ళు అని చెప్పి పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇస్తున్నాడు. కాకపోతే వచ్చి గేమ్స్ చూస్తే మాత్రం అన్నీ ఏదో పనికి మాలిన గేమ్స్ చిన్నపిల్లలకు పెడతారు కదా, అలాంటి గేమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అయితే హౌస్లో వాళ్ళకే ఆల్రెడీ మండే నామినేషన్స్ బాడీ వేడిగా జరిగాయి కాబట్టి వాళ్ళకే కెప్టెన్సీ టాస్క్ పెడితే బాగుండేది. కాకపోతే ఏంటంటే ఈ వేరే సీజన్కి సంబంధించిన యోధురాళ్ళు అని చెప్పి ఎలివేషన్ డైలాగ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంకా గేమ్స్ ఎలా ఉంటున్నాయంటే స్కూల్లో మనం చిన్నపిల్లలకు పెడతారు కదా, అలాంటి గేమ్స్ పెట్టడం జరుగుతుంది. సో నిన్నటి ఎపిసోడ్లో కూడా సేమ్ అలాంటి గేమ్స్, అసలు ఎవరికి ఎలాంటి గేమ్స్ పెట్టాలో కూడా బిగ్ బాస్కి అర్థం కావట్లేదా, లేకపోతే వాళ్ళు వచ్చి ఎవరిని చూజ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి అలాంటి గేమ్స్ డిజైన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ చిన్న పిల్లలకు పెట్టినట్టు గేమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. కొంచెము లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి, ఎండింగ్లోకి వచ్చింది కాబట్టి కొన్ని గేమ్స్ అన్న బాగా పెడితే ఉండేది. బట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరిని చూజ్ చేసుకుంటారో, అక్కడ అమ్మాయిలు ఉంటారో అబ్బాయిలు ఉంటారో తెలియక ఇలాంటి గేమ్స్ పెడుతున్నారా ఏంటో తెలియదు. కానీ ఈ సీజన్లో అసలు ఏవైతే టాస్కులు పెట్టడం జరుగుతుందో వరస్ట్ టాస్కులు పెట్టడం జరుగుతుంది. మిగతా సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో టాస్కులు అంతా బాగా లేవు. కాకపోతే టాస్క్ అంటే ఈ సీజన్లో ఖచ్చితంగా డెమన్ పవన్ని ఈ సీజన్లో టాస్కుల్లో నాకు తెలిసి కొట్టేవాడు లేడు. మిగతా సీజన్లో పోలిస్తే కూడా నాకు తెలిసి టాస్కుల్లో ఒకవేళ పెడితే ఒక 1 2 3 4 ఆ పొజిషన్లో ఉంటాడేమో. సో ఆ రేంజ్లో టాస్కులు అంటే మనడు ఉతికి ఆరేస్తాడు. సరే, నిన్నటి ఎపిసోడ్లో ఎవరెవరు రావడం జరిగింది, బయట నుంచి కెప్టెన్సీ కంటెండర్కి ఎవరెవరు సెలెక్ట్ కావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఓజీ సాంగ్, ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓజీ సాంగ్ స్టార్ట్ అయిందో, సాంగ్ స్టార్ట్ కాగానే ఎవరైతే మనం కళ్యాణ్ పడాలా ఉన్నాడో ఒక రేంజ్ వైపు వచ్చేసింది మనోడు బాబు. ఎందుకంటే మనోడు ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ అభిమాన హీరోకి సంబంధించిన సాంగ్ రాగానే మనోడు నిజంగా ఎలాంటి డాన్స్ చేస్తున్నాడో తెలియదు కానీ ఊగిపోయాడు ఒక్కసారిగా. ఎందుకంటే అది అభిమానించే హీరోకి సంబంధించిన సాంగ్ వచ్చింది కాబట్టి ఆ రేంజ్లో మనోడు కూడా ఊగిపోవడం జరిగింది. చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసిగా కంటెస్టెంట్ రావడం మొదలు పెట్టారు హౌస్లోకి. సో ఏంటంటే ముందుగా ప్రేరణ వచ్చేసి అందరితో మాట్లాడి వాళ్ళకి ఏం చెప్పాలో అవి చెప్పాలో అన్నీ చెప్పేసిన తర్వాత ప్రేరణ గారికి బిగ్ బాస్ అడిగాడు, నువ్వు ఎవరితో గేమ్ ఆడాలనుకుంటున్నావు అంటే తనుజతో అని చెప్పింది. ఎందుకు అంటే ఆల్రెడీ తనుజ రాగానే ఏం చెప్పిందంటే, అరే నువ్వు వస్తావని నేను చెప్పాను, రీతు చెప్పలేదు బట్ నేను చెప్పాను రా నువ్వు వస్తావని చెప్పినప్పుడు అక్కడ ఏంటంటే ఈమె మైండ్లో ఆల్రెడీ ఈమె పేరు మనకు అక్కడ ఫాలో అయిపోతుంది. దానికి తోడు నేను నీతో గేమ్ ఆడాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు ఒక స్ట్రాంగ్ కంటెండర్ కాబట్టి నేను నీతో గేమ్ ఆడాలనుకుంటున్నాను అని చెప్పి తనుజ చెప్పింది. ఎందుకంటే తను నిజంగా ప్రేరణ చాలా పవర్ఫుల్ లేడీ, చాలా స్ట్రాంగ్ కంటెండర్, టాస్కులు చాలా బాగా ఆడుతుంది. సో అందుకే ఇది ఏమైతే ఈమె పాయింట్ నోట్ చేసిందో ఆ పాయింట్ ఒకటి తనకు ట్రిగర్ అయింది. ప్లస్ ఏంటంటే మధ్యలో వెళ్ళి తను రిక్వెస్ట్ చేయడం వల్ల సో ఏంటంటే ప్రేరణ మళ్ళీ పవర్ఫుల్ లేడీ అనే ఒక ట్యాగ్లైన్, ఆ ట్యాగ్లైన్తో ఉంది కాబట్టి తనుజని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఏదైతే టాస్క్ ఉందో ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన 3 టాస్కుల్లో కొద్దిగా వీళ్ళ టాస్క్ కొద్దిగా బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రోప్ ఉంటుంది, ఆ రోప్ పైన నడుస్తూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎక్కడైనా కింద పడితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత ఆ క్లైంబ్ ఏదైతే టవర్ ఉందో క్లైంబ్ పైకి ఎక్కాలి. టవర్ పైకి ఎక్కేసి అక్కడ ఏవైతే బాల్స్ ఉంటాయో వాటికి కింద పడేసి వచ్చి ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ పైన హోల్స్ ఉన్నాయి కదా, మన క్యారమ్ బోర్డ్కి ఏ విధంగా హోల్స్ ఉంటాయో హోల్స్లో ఆ మెటల్ బాల్స్ ఏమంటుందో ఆ మెటల్ బాల్స్ని పెట్టాలి. సో అందులో నిజంగా తనుజను మెచ్చుకోవాలి, చాలా బాగా ఆడింది. ప్రేరణతో సహా ప్రేరణ టాస్క్లు అంటే చాలా బాగా ఆడుతుంది. సో ఏంటంటే తనతో పాటు సమానంగా ఆడింది. ఒకానొక పొజిషన్లో తినే కొంచెం ముందుంది, ప్రేరణ గారి కంటే కూడా తినే ముందుంది. బట్ ఏంటంటే లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి కొద్దిగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తను మిస్ అయిపోయింది. ఏంటంటే ప్రేరణ గారు గెలిచారు, తనుజ గారు ఓడిపోవడం జరిగింది. సో ఏంటంటే లాస్ట్ వీక్ కూడా ఇలాగే కంటెండర్షిప్ని బయటికి రావడం జరిగింది. సో ఈ వీక్లో కూడా కంటెండర్షిప్ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. బట్ ఏంటంటే గేమ్ అయితే చాలా బాగా ఆడింది, చాలా గట్టి పోటీ ఇచ్చింది ప్రేరణకి. సో ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ నుంచి తనుజ అయితే అవుట్ అయింది. ఇక ఇది అయిపోయిన తర్వాత భరణి దివ్య గొడవ. సో ఏంటో ఈ సీజన్లో వీళ్ళది అర్థం కాదు. ఇన్ని రోజులు మనం డెవన్ పవన్కి రీతుకు వీళ్ళిద్దరికి గొడవ అవుతుందని చెప్పి చాలా మాట్లాడుకోవడం జరిగింది. మనం ప్రతి ఎపిసోడ్లో ఏంద్రా వీళ్ళ అరాచకము అన్నట్టు అలా అనుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు దివ్యకు భరణికి స్టార్ట్ కావడం జరిగింది. ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక పంచాది. అయినా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పిందో, భరణి గారి ఫ్యామిలీ వచ్చి చెప్పిందో ఏంటంటే కమెంట్స్ ఎక్కువగా చేస్తే ఊరుకోకు, అలాగే నాగబాబు గారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించే కొద్దిగా దివ్యతో ఏదన్నా అంటే అప్పుడే ఆన్ ద స్పాట్లో రీప్లై ఇచ్చడం జరుగుతుంది. బట్ ఏంటంటే దివ్య ఆల్మోస్ట్ లాస్ట్ వీకే వెళ్ళిపోయేది, ఈ వీక్లో ఎలాగో వెళ్ళిపోతుందని చెప్పి భరణి కూడా తెలుసు, అలాగే నేను వెళ్ళిపోతానని చెప్పి దివ్య కూడా తెలుసు. బట్ ఏంటంటే ఈ టైంలో కొంచెం మంచిగా ఉండకుండా మళ్ళీ ఈ రుసబుసలు ఆ గొడవలు ఏంటో అసలు దేనికోసం గొడవ పడుతున్నారో అది వాళ్ళకే అర్థం కావాలి. సో అలా ఫైనల్గా మళ్ళీ భరణి గారు వచ్చి సారీ అయితే చెప్పడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ ఇంకో వేలో తీసుకెళ్ళడం. ఇదంతా ఏంటంటే ఇంతకుముందు మనం డివన్ రీతో ఏంది ప్రతిరోజు ఎపిసోడ్లో వీళ్ళ రచ్చేంద్ర వీళ్ళ లొల్లేంద్ర అని అనుకుంటుంటే కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ తయారయ్యారు, దివ్య
ఇంకా భరణి గారు తయారయ్యారు. సో ఏంటంటే అది ఇక ఈ వీక్లో ఎలాగో నాకు తెలిసి దివ్య కానీ సంజన కానీ నాకు తెలిసి దివ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దివ్య బయటకు వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణార్జున నుంచి మార్నింగే దారి చూడు సాంగ్ అని వచ్చింది. అది రాగానే మంచిగా అందరూ పవర్ఫుల్గా డ్యాన్స్ చేస్తారు. బట్ ఏదైతే ఆ వైబ్ ఉందో ఆ వైబ్కి భరణి గారు ఇన్ని రోజులు అనేది బిజ్ చేశారు. ఫస్ట్ నుంచే ఇదే బాగుంటాయి. ఇంకోటి మనకు చూపించలేదు, భరణి గారు డిఫరెంట్ వాక్ స్టైల్లో నడిచి చూపించడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ ఏంటంటే కొన్ని బాగా ఉన్న ఎడిటర్ ఎవరో తెలియదు కానీ కొన్ని మంచి పోర్షన్స్ కట్ చేయడం జరుగుతుంది. సో అవి కట్ చేయకుండా ప్లే చేస్తే బాగుంటుంది. భరణి గారు ఇన్ని రోజులు దాచిపెట్టుకుంది మొత్తం మంచిగా బయటికి తీయడం జరుగుతుంది. సో ఏదైతే వాళ్ళు ఆ వైబ్ని భరణి గారు రీతు గారు కంటిన్యూ చేస్తుంటే మధ్యలో ఏదైతే ఇమ్మేనియల్ రావడం జరిగిందో చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఓవరాల్ ఎపిసోడ్లో ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది. ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం అంతంతా ఉన్నా కానీ ఇది బాగా ఫన్ అనిపించింది. దీని మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రీల్స్ జరుగుతున్నాయి. పూర్తిగా డిఫరెంట్ సాంగ్స్ పెట్టి వేరే లెవెల్లో తీసుకెళ్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో ఇది ఒక్కటి మాత్రం కొంచెం మెయిన్ మెటీరియల్గా యూజ్ కావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హారిక రావడం జరిగింది సీజన్ 4 నుంచి. సో హారిక వచ్చింది, అందరితో బాగానే మాట్లాడి ఎవరైతే సుమన్ శెట్టి గారు ఉన్నారో సుమన్ శెట్టి గారిని చూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ అది కూడా చాలా చిన్న పిల్లల టాస్క్ అని అనిపిస్తుంది. ఏంటంటే ఆ స్కూల్లో మనము చిన్నపిల్లలు ఆ స్పూన్లో ఒక లెమన్ పెట్టుకొని ముందుకెళ్తారు చూడండి. సో అలాంటి టాస్క్లో పెడుతున్నారు. చిన్న టాస్క్ అది. ఏంటంటే ఒక స్టిక్ ఉంటుంది, హ్యాంగ్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఒక మెటల్ బాల్ ఉంటుంది, ఇంకోటి థ్రెడ్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి దానిపైన ఒక టవర్ లాగా పేర్చాలి. సో ఏంటంటే సుమన్ శెట్టి గారిని తీసుకుంది అండ్ తను మ్యాక్సిమం సుమన్ శెట్టి గారిని గెలిపించడానికి ప్రయత్నించింది. ఒకనొక టవర్ మిడిల్లో సేమ్ హైట్ ఉన్నప్పుడు ఏంటంటే హారిక ఇంకొద్దిసేపు ఒక సుమన్ శెట్టి గారు దాని మీద మళ్ళీ ప్రయత్నించకపోతే ఖచ్చితంగా తనని పడేసుకునేది, ఆ టవర్ని పడేసుకునేది. సుమన్ శెట్టి గారిని గెలిపించాలని 2 సార్లు ట్రై చేసింది. బట్ ఏంటంటే మనడు ఊరికే పెట్టకుండా అలా కామ్గా అయిపోయేది. సో ఏంటంటే గెలిపించడానికి ట్రై చేసింది. బట్ ఏంటంటే అక్కడ సుమన్ శెట్టి గారు ఆయన చేతులారా ఆయన చేసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఆయన ఏజ్కి వాటిపై నుంచి నడుచుకుంటూ రావడం అదే కొంచెం ఓకే, ఎందుకంటే మనోడికి ఏజ్ ఎక్కువ కదా, ఆ దమ్ము రావడం అదంతా ఉంటుంది కాబట్టి అంతవరకు ఓకే. పెట్టే దగ్గర మాత్రం కొద్దిగా మిస్టేక్ చేయడం జరిగింది. హారిక ఆల్రెడీ ఆగిపోతే బాగుండేది. కానీ ఏంటంటే లాస్ట్ టైంలో పెట్టేసి కెప్టెన్సీ కంటెండర్ నుంచి తనంతల తానే మిస్ చేసుకోవడం జరిగింది. అలాగే హారిక మాట్లాడిన ఒక క్లిప్ని మనకు చూపించలేదు. ఏంటి అంటే హారిక అందరు హౌస్లో కూర్చున్నప్పుడు తనుజాని సీజన్ 4లో నా ఫ్రెండ్ ఉంటాడు, నా ఫ్రెండ్తో ఆల్మోస్ట్ నువ్వు సమానంగా ఉన్నావు అని చెప్పి అక్కడ ఎవరి గురించి చెప్పిందో అర్థమైంది. అభిజిత్తో పోల్స్తుంది. అమ్మ హారిక నీకు దండం తల్లి. అభిజిత్ అనేది ఒక యూనిక్ పర్సనాలిటీ. అభిజిత్ అసలు ఉన్న అన్ని సీజన్లో అభిజిత్ ఒక యూనిక్ పర్సనాలిటీ. మనోడుకున్న టాలెంట్, మనోడుకున్న స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన్ని వేరే వాళ్ళతో పోల్చి ఆయనకున్న అదైతే రెప్యుటేషన్ ఉంటుందో ఆ రెప్యుటేషన్ దెబ్బతీయకు. అభిజిత్తో ఆయన ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, ఆయన ఒక యూనిక్ పర్సనాలిటీ. ఆయనతో వేరే వాళ్ళను పోల్చకు, ఇది ఒకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి మానస్ వచ్చాడు. ఇక మానస్ వచ్చి ఫస్ట్ రాగానే ఏం చెప్పాడంటే ఇమేనియల్కి నువ్వు నామినేషన్లోకి రారా బాబు అని చెప్పి. సో ఫస్ట్ నుంచి మనం కూడా మొత్తుకునేది అదే. ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవడానికి అన్ని అర్హతలు ఉన్న క్యాండిడేట్ ఎవరంటే ఖచ్చితంగా ఇమాన్యుయలే. ఎందుకంటే గేమ్స్ పరంగా గేమ్స్ ఆడుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఇంకా హౌస్లో ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఏదైనా గొడవలు అయినప్పుడు కూడా ఎవరిని సర్దుపరచాలో అంత సర్దుపరుస్తున్నాడు. ఇక టాస్కుల్లో అంటారా, డెమన్ పవన్ ఏ విధంగా టాస్కుల్లో కింగో అదేవిధంగా ఇమాన్యుయల్ కూడా కింగే. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా మీరు చూసుకుంటే ఆడిన ప్రతి టాస్క్లో ఖచ్చితంగా విన్ అవుతున్నాడు. సో ఏంటంటే ఇమాన్యుయల్కి ఏం చెప్పాడంటే సింపుల్గా ఏంటంటే నామినేషన్లోకి రారా బాబు అని చెప్పి. ఎందుకంటే నామినేషన్లోకి రాకపోతే ఆ ఓటింగ్ అనేది పెరగదు. నామినేషన్లోకి వస్తూ ఉంటేనే ఓటింగ్ పెరుగుతుంది. ఈరోజు కళ్యాణ్ టాప్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే కంటిన్యూగా నామినేషన్స్ రావడమే అనేది ప్లస్ పాయింట్ అయింది. సో ఏంటంటే ఇక్కడ రాగానే మన మానస్ రాగానే ఏం చేశాడంటే ఇమాన్యుయల్కి అయితే ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది, నామినేషన్లోకి రామని చెప్పి. ఆల్రెడీ వచ్చాను అని అన్నాడు. బట్ ఏంటంటే అది సరిపోలేదు. ఎండింగ్కి వచ్చినాక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారంటారు కదా, ఇమాన్యుయల్ పరిస్థితి అలా అయిందనమాట. ఫస్ట్ నుంచి నామినేషన్లోకి వస్తే ఈరోజు టాప్ 1లో ఉన్న టాప్ 2లో ఉండేవాడు. అయితే ఇక మానస్ వచ్చినాక అందరితో చిన్న ఒక స్టెప్ వేయించి అందరినీ డిఫరెంట్గా చేయండి అంటే ఒక్కొక్క స్టెప్ యాడ్ చేసుకుంటూ పోవాలని చెప్పి చిన్న కామెడీకి సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. బట్ ఏంటంటే అక్కడ ఇక వర్కౌట్ కావలేదు. బట్ ఏంటంటే ఈ అన్నిట్లో కూడా కొద్దిగా ఇమాన్యుయల్ లేకపోతే అసలు ఈ సీజనే ఒక సప్పగా ఉండేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇమాన్యుయల్ కల్పించుకొని మనోడు ఏదైనా కామెడీ క్రియేట్ చేసినా అక్కడ కామెడీ జరుగుతుంది. కానీ లేదంటే అసలు ఈ సీజన్ అనేది ఒక ఇమాన్యుయల్ లేకపోతే ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. సో ఆ విధంగా అనమాట. ఇక మానస్ వచ్చేసి డెమన్ని చూస్ చేసుకున్నాడు. డెమన్ని చూస్ చేసుకుని ఏం లేదు, అది కూడా సింపుల్ గేమే. అక్కడ నుంచి ఒక బాల్ వస్తుంది, ఆ బాల్ని తీసుకొని అక్కడ రాడ్స్ లాగా ఉంటాయి, రాడ్స్ కొట్టాలి. చిన్న పిల్లల గేమ్ ఇది. చిన్న పిల్లలు మళ్ళీ దీనికి 2 సంచాలకులు. అక్కడ నుంచి వాళ్ళ సంచాలకులు ఎవరు, భరణి గారు, కళ్యాణ్ బాల్స్ వేస్తుంటే పట్టుకొని వచ్చి వీళ్ళు కొట్టాలి. సో ఏంటంటే ఇక్కడ డెమన్ విన్ కావడం జరిగింది. డెమన్ మీకు తెలిసిన విషయమే, టాస్కులు అంటే చించి పారేస్తాడు. అది ఏ టాస్క్ అయినా సరే ఖచ్చితంగా మనడు నెంబర్ 1 పొజిషన్లో ఉండాల్సిందే. సో ఏంటంటే డెమన్ యాజ్ యూజువల్ గెలిచాడు టాస్క్లో. బట్ ఏంటంటే
ఇలాంటి బాడీ బిల్డర్స్కి ఇద్దరు కండలున్న వ్యక్తులే. సో ఇలాంటి బాడీ బిల్డర్స్కి గలాంటి గేమ్ పెట్టే బదులు ఒక సర్కిల్ గీసి కనీసము ఒకరినొకరు ఎవరు బయటికి దొబ్బేసుకోండి, అదే ఒక స్ట్రాటజీ లాగా ప్లే అవుతుంది. అది ఆడియన్స్ చూడడానికి కొంచెం బాగుంటుంది. బాల్స్ కొట్టేది చిన్నపిల్లల గేమ్స్ లాగా. అయినా అసలు బిగ్ బాస్ చేసిందే తప్పు. ఎందుకంటే నామినేషన్స్ చాలా వేడిగా జరిగినాయి కాబట్టి ఆ నామినేషన్స్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ కోసం హౌస్లో ఉన్న వాళ్ళకే ఏమైనా టాస్కులు పెడితే ఇంకొంచెం బాగా ఉండేది, చూసే వాళ్ళకి కూడా బాగా అనిపించేది. బట్ ఏంటంటే బయటి వాళ్ళ నుంచి రావడం వల్ల బయటి వాళ్ళ పైకి వీళ్ళు ఎక్కువగా అరవలేరు, బయటి వాళ్ళని ఏమీ అనలేరు కాబట్టి ఏదో తూతూ మంత్రాన టాస్కులన్నీ జరుగుతున్నాయి. అవి కూడా ఓన్లీ చిన్నపిల్లల టాస్కులు. ఆడిన దాంట్లో కొద్దిగా తనుజ వాళ్ళ టాస్క్ కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోప్ నుంచి రావడం, మళ్ళీ క్లైమ్ చేయడం, బాల్స్ వేసుకోవడం, దాన్ని ఎగ్జాక్ట్గా హోల్స్లో పడేలా చూసుకోవడం వీళ్ళది కొద్దిగా బెటర్ అనిపించింది. మిగతా అంతా అది ఏదో నామమాత్రానికే ఉంది. సో ఫైనల్గా ఏంటంటే డెమన్ గెలిచాడు. సో సెకండ్ క్యాప్టెన్సీ కంటెండర్గా అయితే డెమన్ నిలవడం జరిగింది. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు క్యాప్టెన్సీ కంటెండర్గా, ఒకటి కళ్యాణ్, రెండు డెమన్ పవన్. సో ఇద్దరు ఉన్నారు. అండ్ ఈరోజు యావర్ వస్తున్నాడు. యావర్తో ఇమాన్యుల్ ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాడు. బట్ ఏంటంటే చిన్నగా ఒక ఫజిల్ గేమ్ లాంటిది, మనకు ఫైర్ సింబల్ ఉంటుంది, ఆ ఫైర్ సింబల్ని సెట్ చేయాలి. సో ఏంటంటే అందులో ఇమాన్యుల్ విన్ కావడం జరిగింది. సో చెప్తున్నాగా టాస్కులు అంటే డెమన్ పవన్, ఇమాన్యుల్ ఖచ్చితంగా విన్ కావాల్సిందే. అక్కడ ఇమాన్యుల్ విన్ అయ్యాడు. అంటే ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్గా ముగ్గురు అయితే ఉన్నారు. మరి ఈ ముగ్గురికి మధ్యలో గేమ్ పెడితే ఇది అసలైన మజా ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు కూడా చాలా పవర్ఫుల్ క్యాండిడేట్సే కాబట్టి, టాస్కుల్లో ఆర్జైన వాళ్ళు కాబట్టి వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఏమైనా గేమ్ పెడితే మరి ఈ వారం క్యాప్టెన్ ఎవరు అవుతారో చూడాలి. సో ఫైనల్గా నిన్నటి ఎపిసోడ్లో ఓవరాల్గా ఇది జరిగింది. సో ఏంటంటే ఏదో నడుస్తుందా అంటే నడుస్తుంది. ఏంటంటే ఈసారి ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ టాస్కులు అనేది చాలా పర్టికులర్గా ప్లాన్ చేయట్లేదు. టాస్కులు అంతలా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండట్లేదు. అండ్ ఈ సీజనే ఓవరాల్గా ఏదో వెరైటీగా ఉంది సీజన్. ఎందుకంటే చాలామంది వస్తున్నారు. ఏ సీజన్లో కూడా ఇంతమంది బయటికి పోవడం, లోపలికి రావడం, అలాగే ఇంతమంది కంటెస్టెంట్లు లోపలికి రావడం ఏ సీజన్లో కూడా జరగలేదు. ఈ సీజన్లో ఆ టీఆర్పీ రేటింగ్ పెంచడానికి బిగ్ బాస్ అయితే నానా ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి దానికి అందరికీ వాల్యూ ఉంటుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏంటంటే నిన్న ఎపిసోడ్లో ఇది జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ హారిక అభిజిత్ని గుర్తు చేసింది కాబట్టి, సో అభిజిత్ ఒక వారంలో హారికను నామినేట్ చేశాడు. అది ఏ వారమో మీకు గుర్తుంటే, సో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అభిజిత్ హారికను ఆ సీజన్ 4లో ఒకసారి నామినేట్ చేశాడు. అది ఏ వారమో మీకు గుర్తుంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే రేపటి వీడియోలో నేను చెప్తాను. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి.